సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి. సిలువ మూర్తి ప్రేమకు సజీవ సాక్ష్యాలివి. సమాధాన శక్తికి సజీవ సాక్ష్యాలివి. సిలువ మూర్తి ప్రేమకు సజీవ సాక్ష్యాలివి. సమాధాన శక్తికి సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో జేఎస్టీం వెనిగిండ్ల సజీవ సాక్ష్యాలు అనే ఆత్మీయ పరిచర్య పక్షమున మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు చూపిన అపారమైన ప్రేమను బట్టి, జీవంతో నడిపిస్తున్న దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన పరిచర్యను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ మరలా మరొక సాక్ష్యముతో మీ ముందుకు రావడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు చాలా సహాయం చేశారు. ఈనాటి సజీవ సాక్ష్యం వారు ఎవరనగా, వారి కుటుంబము ప్రభువుని ఎరుగని అన్య కుటుంబం. వారి యొక్క తల్లిగారికి కలిగిన బలహీనతను బట్టి, వారి పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యమును బట్టి ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రభు ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు కుటుంబంలో మరియు బంధువుల మధ్యలో ప్రభువు జరిగించినటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని గురించి తెలియని తోటి వారికి తెలియచేస్తూ ప్రభు సాక్షిగా సాగిపోతున్న ఈనాటి సజీవ సాక్ష్యం గంగాధరరావు గారు. వారిది వేజెండ్ల గ్రామం. ఒక వ్యవసాయం చేయు రైతు. వారి పట్ల దేవుడు చేసిన మేలును ప్రచురిస్తూ సాగుతున్న ఈనాటి సజీవ సాక్ష్యం వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభునామ స్తోత్రం. అందరికీ వందనాలు. మేము అన్యుల కుటుంబంలో నుంచి వచ్చామండి. మా తల్లిగారి పేరు బుల్లెమ్మ గారు. మా తల్లిగారికి వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాలు పిల్లలు లేకపోతే బాగా విగ్రహారాధన చేస్తూ ఉండేది మా అమ్మగారు. ఆ తర్వాత కొంతకాలానికి మేము 5 సంతానం, 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఇలా 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మా తల్లిగారికి పెద్ద బలహీనత వచ్చింది. గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అసలు కూర్చుంటే లేవలేని స్థితి నా తల్లిగారిది. సరే 4 రోజులు హాస్పిటల్లో ఉంచుకున్న తర్వాత డాక్టర్ గారు ఇక తీసుకెళ్ళండి అయ్యా ఇంటికి అని ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత నా తల్లిగారికి బలహీనత పెరిగిపోతూ ఉంది. ఇక మా నాన్నగారు 5 పిల్లలను తీసుకొని, నాకెంత 10 సంవత్సరాలు ఉంటాయి, మా తమ్ముడు, 3 చెల్లెళ్ళు. నా భార్యకి ఏదన్నా జరిగితే నా పిల్లల పరిస్థితి ఏమిటా అని నా తండ్రి చాలా కుంగిపోయారు. ఇలా జరుగుతూ ఉండగా వడ్లమూడి రాజమామ గారని బత్తాయిలు అమ్ముకుంటూ వేజెండ్లో ఉంటూ ఉండేదామా. ఆమె మా తల్లిగారికి బలహీనత లేని టైంలో కూడా ఆమె క్యారేజీ తెచ్చుకొని మా ఇంటి దగ్గరే భోజనం చేసేది. ఇక అప్పుడు ఆ పరిచయం మీద మా అమ్మగారికి బాగా పరిచయం ఆమె. మరి ఆమె ప్రభువుని ఎరిగిన బిడ్డ. అమ్మా, మరి నీకు వచ్చిన బలహీనత తక్కువది కాదు. పిల్లలు చూస్తేనేమో చిన్నపిల్లలు, అయ్యగారేమో అలా కుంగిపోతున్నారంటే మా నాన్నగారు అలా కుంగిపోతున్నారమ్మా. మరి నీవు నమ్ముకున్న దేవుడు ఏ దేవుడు నీకు సహాయపడలేదు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోమ్మా అని ఆ రాజమామ గారు చెప్పినప్పుడు మా అమ్మ ఫస్ట్లో అంగీకరించలేదు. అంగీకరించక అలా 2-3 రోజులు గడిచిన తర్వాత చెప్పంగా ఒక మాట సహజంగా ఎన్నుకుంటాం కదా, సరేనమ్మా
మరి నా బలహీనత అంతా దేవుడు యేసు ప్రభు తీసివేస్తాడా? సరే నేను నమ్ముకుంటాను అని మా అమ్మగారు చెప్పినప్పుడు రాజమమ్మ గారితో, తీసివేస్తాడమ్మా, ప్రభువు చాలా గొప్పవాడు, నువ్వు నమ్ముకున్న ఏ దేవుడు నిన్ను కాపాడలేకపోయాడు, పిల్లలు చూస్తేనేమో చిన్నపిల్లలు అలా రాజమమ్మ గారు చెప్పినప్పుడు సరేలే అమ్మ అని మా అమ్మగారు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత అమ్మ మరి ఏం చేయాలి, మరి నాకు తెలియదు కదా, మరి ఏం చేయాలంటే ఏం లేదమ్మా, శుక్రవారం నాడు ఒక 4 వారాలు 5 వారాలు నువ్వు తలంటు స్నానం చేసి ఉపవాసం ఉండి స్తోత్రం హల్లెలూయా అయ్యా నాకు ఈ బాధ తీసివేయి, నేను నిన్ను నమ్ముకుంటాను అని కన్నీటి ప్రార్థనతో చేయమ్మని అని రాజమమ్మ గారు చెప్పినప్పుడు మా అమ్మగారు అలానే కన్నీటి ప్రార్థన ప్రార్థనలో మేము ఎవరం చాలా మా అమ్మగారు కన్నీటి ప్రార్థన అలా చేస్తుంది అనమాట. అలా చేస్తూ ఉండగా ఒక 4 వారాలు గడిచిన తర్వాత ప్రభు మా తల్లిగారితో మాట్లాడి కుమారి నీకున్న వ్యాధుల మొత్తాన్ని నేను తీసివేస్తాను అని ప్రభు మాట్లాడినప్పుడు అయ్యా సరే అని అలా 4 వారాలు గడిచిన తర్వాత మా అమ్మగారికి ఇంతకుముందు ఎలా ఓపికగా ఉండేదో ఈ బలహీనత అంతా పోయి ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారం మళ్ళీ మామూలు మనిషి గుంటూరు ఐపీసీ సంఘంలో ఇక ఉదయం 9 గంటల బండికి మా తల్లిగారు ఉదయం 9 మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళు. అలా కొంతకాలం పాస్టర్ గారి దగ్గరే మా తల్లిగారు బాప్తీసం తీసుకున్నారు. ఇక బాప్తీసం తీసుకున్న తర్వాత నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని, వారం మందిరానికి వెళ్ళేవాడిని కాదు, అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. మా పెద్ద చెల్లెలు రెండో చెల్లెలు అట్లానే వెళ్తూ ఉండేవాళ్ళం. ఇక ఆ తర్వాత మా అమ్మగారికి పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడు. ఇక ఆ తర్వాత మా పెద్ద చెల్లెలకి 84వ సంవత్సరంలో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత 2 సంవత్సరాలకి మా పెద్ద మేనల్లుడు వీరబాబు పుట్టాడు. వీరబాబు పుట్టిన తర్వాత ఇక్కడ వేజనంలోనే కనిల హాస్పిటల్లో పుట్టినప్పుడు ఒక మోషన్ అయ్యే చంటి పిల్లాడికి మోషన్ అయ్యే రంధ్రం లేదు. రంధ్రం లేకుండా తర్వాత ఇక ఇలా రంధ్రం లేదు, పాలు తాగితేనేమో నోటి ద్వారానే వచ్చేస్తుంది, పాలు వచ్చేస్తున్నాయి, ఆ పసర మోషన్ అయ్యే పసర కూడా నోటి ద్వారానే వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత గౌని వెంకటేశ్వరరావు గారిని తెనాలి డాక్టర్ గారి దగ్గర సంప్రదిస్తే ఆ డాక్టర్ గారు ఇక్కడ కాదమ్మా గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళండి, నేను ఒక కాగితం రాసిస్తాను, ఆ కాగితం ఆ డాక్టర్ గారికి ఇచ్చించండి అని చెప్పినప్పుడు మా తల్లిగారు, మా పెద్ద చెల్లెలు, మా బావగారు వీళ్ళు తీసుకొని గుంటూరు పసిపిల్లాన్ని తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పటికి 5వ రోజు పుట్టి పిల్లాడు. ఇక 5వ రోజు హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత పిల్లవాడికి ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు. సరే అలాగే అయ్యగారని వీళ్ళు చెప్పారు డాక్టర్ గారికి, మా చెల్లెలను అమ్మగారు. ఇక తర్వాత అన్నీ సిద్ధపరిచిన తర్వాత మరి దేవుడు ఒక డాక్టర్ గారి రూపంలో వచ్చినట్లే ఏరియా డాక్టర్ గారు వచ్చి అమ్మ ఈ పూటకి ఆపుదాము ఆపరేషను, రేపు ఉదయం చేద్దామమ్మా అని ఆ డాక్టర్ గారు చెప్పినప్పుడు రెండో డాక్టర్ గారు కూడా అలాగే అని చెప్పారంట. ఇక ఆ తర్వాత ఆ రోజు గడిచింది, టైం 8 అయింది. ఇక ఆ తర్వాత మా తల్లిగారు, మా పెద్ద చెల్లెలు కన్నీటి ప్రార్థనతో బాబు మంచం దగ్గరే కన్నీటి ప్రార్థనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో పిల్లవాడికి యథాప్రకారంగా ఇతర బిడ్డలకే వచ్చినట్లే అలా మోషన్ రంధ్రం యథాప్రకారంగానే వచ్చేసింది. ఇక ఆ తర్వాత పిల్లవాడు ఆ 5 రోజుల నుంచి కడుపులో ఉన్న మకిల మొత్తం బయట కొట్టేశాడు. అది దేవుడి దయ. ఇక నా తల్లిగారికి మా పెద్ద చెల్లెలకి ఆనందం అంతంత ఆనందం కాదు. ఇక తర్వాత ఆ రేత్రి గడిచిన తర్వాత తెల్లారి 10ంటికి డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చిన తర్వాత నర్సు పోయి సార్ రాత్రి మీరు ఆపరేషన్ అనుకున్న కుర్రాడికి ఇలా జరిగింది, మరి మోషను యథాప్రకారం కూర్చున్నాడు, మళ్ళీ యథాప్రకారంగా రంధ్రం ఎలా ఉందో పసిబిడ్డలకు ఎలా ఉందో అలానే ఉంది రంధ్రం అని చెప్పినప్పుడు
ఆ పిల్లవాడి తల్లిని, వాళ్ళ అమ్మమ్మని ఇద్దరిని రమ్మని నా దగ్గరకని మా అమ్మని, మా చెల్లెల్ని డాక్టర్ గారు పిలిపించి, అమ్మా నేను 30 సంవత్సరాల నుంచి ఈ వైద్యం చేస్తున్నాను. ఇలాంటి కేసు నా 30 సంవత్సరాల చరిత్రలో చూడలేదు. మరి మీరు నమ్ముకున్న దేవుడు ఏ దేవుడినైతే నమ్ముకున్నారో మాకు తెలియదు కానీ ఆ దేవుడు చాలా గొప్పవాడమ్మా అని డాక్టర్ గారు అసలు ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ, మీరు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడమ్మా, ఈరోజే బాబుని డిశ్చార్జ్ చేస్తామని ఇక అదే రోజు వేజెండ్ల పంపించేశారు. అది మా వీరబాబు సాక్ష్యం. ఇక నా సాక్ష్యం, నేను విజయవాడలో ఒక కాలేజీలో మెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. 18 సంవత్సరాలు అక్కడ చేశాను. మెస్ ఇన్ఛార్జి చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వీరబాబు నిశ్చితార్థానికి 2011 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖున నిశ్చితార్థానికి వస్తున్నాను. నేను కాలేజీ నుంచి వేజెండ్ల వస్తుండగా మార్గ మధ్యంలో ఇబ్రహీంపట్నం, విజయవాడ అంటే ఇబ్రహీంపట్నం ఉన్నది. ఆ ఇబ్రహీంపట్నం దగ్గర బస్సు ఎక్కాను. బస్సు ఎక్కిన 5 నిమిషాల ప్రయాణం చేసిన తర్వాత నా కళ్ళు గిరగిర తిరుగుతున్నాయి. నేను ఎక్కిన బస్సు కూడా గిరగిర తిరిగిపోతుంది. ఏంటి దేవా ఇలా అయిందని నేను కొంచెం భయపడి ఇక ఎదర ఉన్న రాడ్డును అలా పట్టుకొని గట్టిగా కూర్చున్నాను. నా చేతిలో బ్యాగ్ ఉంది. నేను ఇంటికి వస్తూ వారం ఇంటికి వస్తూ కూరగాయలు తీసుకొస్తూ ఉంటాను. అవి దగ్గర పెట్టుకొని మామూలుగా అలా వస్తూ ఉంటే ఇక గిరగిర గొల్లపూడి వచ్చాను. గొల్లపూడి అని ఇబ్రహీంపట్నానికి విజయవాడకి మధ్యలో గొల్లపూడి అని ఉంది గ్రామం. ఆ గొల్లపూడి దగ్గరకు వచ్చిన ఇంకా ఎక్కువ స్పీడ్గా తిరుగుతుంది. అప్పుడు నేను సమర్పణ చేసుకున్నాను, దేవా నాకు ఈ బలహీనతలో నుంచి నన్ను తప్పిస్తే నేను నీ సాక్షిగా ఉంటానయ్యా. ఇక నుంచి వారం నీ మందిరానికి వస్తానయ్యా. నాకు ఈ బలహీనత అంతా తీసివేయి దేవా అని నేను మనసులో అనుకున్నాను. అలా కనకదుర్గమ్మ గుడి దాటింది. ఆర్టీసీ బస్టాండ్ దగ్గరకు వచ్చింది బస్సు. అందరూ ప్రయాణికులంతా దిగుతున్నారు. దిగిన తర్వాత నేను లేవటానికి నాకు శక్తి లేదు, కాళ్ళు పనిచేయట్లా. కండక్టర్ గారు ఏమండి బస్టాండ్ వచ్చింది దిగండి అని అన్నారు. ఇక లెగుద్దామని మోపు చేసేటప్పుడు అసలు నాకు సహకరించట్లేదు, నాకు కాళ్ళు బాడీ సహకరించట్లా. ఏంది దేవా నా పరిస్థితి అని నేను అలా గట్టిగా ఎదరుండ రాడ్డును పట్టుకొని ఎట్లాగోలా పైకి లేచాను. లేచిన తర్వాత తప్పటడుగులు వేసుకుంటూ బ్యాగు చేతిలో ఉదరి కూరగాయల చేతిలో పట్టుకుంటూ తప్పటడుగులు వేసుకుంటూ ఒక 4 గజాలు వెళ్ళిన తర్వాత ఆర్టీసీ బస్టాండ్లో ఒక పెద్ద పిల్లర్ ఉంటుంది. మీకు తెలియదు కాదు, మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ పెద్ద పిల్లర్ దగ్గర ఒక అరుగు గట్టి ఉంటుంది. అరుగు మీద కూర్చున్నాను. నేను 2:10కి వచ్చిన మనిషిని అలానే 4:20 దాకా అలానే కూర్చున్నాను. చెమట పోస్తూ ఉన్నది, తుడుచుకుంటా ఉన్నాను. ఎదరవారు చూసిన వాళ్ళకి ఎలా ఉందంటే నేను ఒక ఫుల్ డ్రింకర్ లాగా ఉన్నాను అన్నమాట చూసేవాళ్ళకి. ఇక అలా చెమట కారిపోతున్నది, చెమట తుడుచుకుంటూ ఉన్నాను, అలా ఉంది. ఇంటికాడ నుంచి నా భార్య ఫోన్ చేసి, మరి ఏంటి టైం అవుతుంది, మీరు ఎక్కడి దాకా వచ్చారని అడుగుతుంది. నేను ఆర్టీసీ బస్టాండ్ దాకా వచ్చాను, బయలుదేరుతున్నానని చెప్పాను. నా బలహీనత ఆమెకేం చెప్పలేదు, నా తల్లికి చెప్పలేదు, నా భార్యకి చెప్పలేదు. ఇలా గంటల గడిచే కొంది ఇక 3:45 ఆ ప్రాంతంలో నా భార్య ఏంటి నీ మాట తేడా ఉంది ఏంటని అడిగినప్పుడు అప్పుడు నేను చెప్పాను, నాకు కొద్దిగా ఏమిటో బలహీనతగా ఉంది నేను ఇలా అన్నాను. కాదు అక్కడే ఉండు, మేము వస్తున్నామని వీళ్ళు బయలుదేరి వస్తామన్నారు. కాదులే నేనే వస్తాను, నేనే బయలుదేరుతున్నాను. లేచిన తర్వాత ఆర్టీసీ బస్టాండ్లో వైట్ వేసుకున్న వ్యక్తి ఆయన వచ్చి, సార్ నేను వేజెండ్ల వెళ్ళాలి సార్, నేను గుంటూరు వెళ్ళాలి సార్, నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. ఒక దేవుడు మేలు చేసినట్లు నేను ఎక్కడైతే పిల్లర్ దగ్గర కూర్చున్నానో గుంటూరు బస్సు అక్కడే వచ్చి ఆగింది. అది దేవుడు చేసిన గొప్ప మేలు. నేను వైట్ వేసుకొని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆ సార్ని అడిగాను, సార్ నేను గుంటూరు వెళ్ళాలి సారు, నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి సార్ అని అన్నప్పుడు ఆయన చాలా ఓపికగా కండక్టర్ని పిలిచి, ఈసారి గుంటూరు వెళ్ళాలంటే చక్కగా ఈసారికి ఒక సీట్ అలాట్ చేయండి, ఆ సీట్లో పనుకుంటాడు,
ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, వాళ్ళు ఏదన్నా తేడా వస్తే వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పారు. ఎంత అవస్థ లేదు సారు, నేను కొనుక్కోవడానికి అవసరం లేదు, కూర్చుంటానికి సీట్ ఉంటే చాలని అది చెప్పాను. సరే ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు ఎక్కాను. గుంటూరు బయలుదేరింది. గుంటూరు బయలుదేరిన తర్వాత మా చిన్న చెల్లెలకి మా చిన్న బావ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మా చిన్న చెల్లెలు ఏమందంటే, చిన్నదానికి పెద్దదానికి మా అన్నయ్య అధైర్యపడ్డాడు, ఏదో మొత్తానికి పెద్ద బలహీనత వచ్చింది, హాస్పిటల్ అంటున్నాడు అని మా బావగారిని తీసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసింది. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక బస్ స్టాండ్లోకి లోపల ఆర్టీసీ బస్ స్టాండ్లో నేను దిగాను. మా బావగారు బండి వేసుకొచ్చారు, అంకమ్మరావు గారు. బండి వేసుకొచ్చిన తర్వాత ఎక్కు బావ అన్నారు. ఎక్కు బావ అన్న తర్వాత నాకు కుడికాలు రావట్లేదు. ఎక్కు బావ అన్నాడు. అంకమ్మరావు, నాకు ఎందుకు కాళ్ళు పైకి లేవట్లేదయ్యా, అసలు బండి ఎక్కలేకపోతున్నా నేను అని చెప్పాను. అదేంది బావా అని అలా అడిగారు. ఇక ఎట్లా కొట్ట 2 చేతులతో కుడి కాలును లేపి బండి మీద పెట్టాను. ఇక ఆ తర్వాత ఎదురు వేణుగోపాలరావు గారి హాస్పిటల్ ఉంది. అప్పుడు చిన్న బలహీనత వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారి దగ్గర జ్వరాలు ఏదైనా వచ్చినప్పుడు మా తల్లిగారు వీళ్ళంతా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇక ఆ తర్వాత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నాకు హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత పెద్ద వాంతి అయింది. వాంతి అయిన తర్వాత ఇది షుగర్ టెస్ట్ చేయాలి ఈయనకి. అప్పుడు షుగర్ టెస్ట్ చేస్తే 210 షుగరు. ఇట్లా కాదు, పరగడుపున చేయాలి, రేపు ఉదయం తీసుకురండి అని అదే రోజు ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత ఇంటికి వచ్చాము వేజెండ్ల. నాకు నడకలేదు. ఇద్దరు చేతుల మీద నా చేతులు వాళ్ళ భుజాల మీద పెట్టుకొని నాకు తప్పటడుగులు వేస్తూ అలా మెట్టెక్కి మంచం మీద పనుకోబెట్టారు. 2011 మార్చి 17వ తారీఖున అరండాలపేట 4వ లైన్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ గారు శివరామకృష్ణ గారని నరాల స్పెషలిస్టు ఆ డాక్టర్ గారిని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. ఎంఆర్ఐ స్కానింగ్ రాస్తే అక్కడి నుంచి ఆటోలో తీసుకొచ్చి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు నాకు. ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన తర్వాత తలలో బ్లడ్ క్లాట్ అయింది. ఆ రిపోర్టు చూసి డాక్టర్ గారు, ఏంటి బాగా ఆలోచిస్తావా ఏంటి, బాగా బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. ఇక ఆ తర్వాత ఇక మా మరదలో నర్సుగా పనిచేస్తుంది, అమ్మాయిలు వీళ్ళంతా వచ్చారు. డాక్టర్ గారిని ఏమన్నా ఆపరేషన్ పడుద్దా అని డాక్టర్ గారిని సంప్రదించారు. ఆపరేషన్ అయితే పడదగమ్మా, లైట్ క్లాట్ ఉంది, ఇది మందులతో క్లియర్ అయిపోద్ది, జాగ్రత్తగా బ్రతికినంతకాలం మందులు వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఇక ఆ తర్వాత చేతికి సూదేసి దానికి సంబంధించిన ఇంజక్షన్లు వాడారు. వాడిన తర్వాత ఐసీయూలో ఒక 4 రోజులు అట్టిపెట్టారు. 4 రోజులు ఐసీయూలో అట్టిపెట్టిన తర్వాత 4వ రోజు సాయంత్రంలో రూమ్ షిఫ్ట్ చేశారు. రూమ్ షిఫ్ట్ చేసి అదనంగా ఒక 3 రోజులు అట్టిపెట్టారు హాస్పిటల్లో. ఆ తర్వాత 7వ రోజును నన్ను డిశ్చార్జ్ చేశారు. 7వ రోజు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నాకు నడకలేదు. ఇక 7వ రోజు డిశ్చార్జ్ చేసేటప్పుడు మా చిన్న చెల్లెలు మల్లేశ్వరి మందిరంలో సాక్ష్యం చెప్పింది. మా అన్నయ్యకి బలహీనత ఎలా వచ్చింది, అందరూ ప్రార్థన చేయనప్పుడు దైవజనులు పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు, పెద్ద పాస్టమ్ గారు, చిన్న పాస్టమ్ గారు అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఏంటి నా పరిస్థితి, నా ఈడోళ్ళందరూ పనులు చేసుకుంటున్నారు, నాకేంది ఈ స్థితి దేవా అని నాకు కన్నీటితో దేవుడికి మొరపెడతాం ప్రారంభించాను. ఇక ఆ తర్వాత ఎందుకు రాదు నడక, నన్ను నడిపించండి అని నా తమ్ముడు వీళ్ళంతా, నా తల్లి వీళ్ళంతా ఉన్నారు. ఇక ఆ తర్వాత నేను గోడ పట్టుకొని ఒక 10 అడుగులు నడిచాను. ఇది డిశ్చార్జ్ చేసే రోజు. ఆ చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం నన్ను డిశ్చార్జ్ చేశారు. ఇక చేతుల మీదే 2 మనుషులు తీసుకొచ్చారు, నడకలేదు. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి నా పరిస్థితి దేవా, అందరూ నా వయసులో గల వాళ్ళందరూ పనులు చేసుకుంటున్నారు, నా స్థితి ఏంటయ్యా అని నేను కన్నీటితో దేవుణ్ణి మొరపెడుతున్నాను. ఇక ఆ తర్వాత పట్టుదలతో నన్ను ఎందుకు నడిపించవు దేవా అని మా ఇంట్లో ప్రారీగోడ
ఎదర ప్రహరీ గోడ ఉన్న ఆ ప్రహరీ గోడ పట్టుకొని ఒక 4 అడుగులు వేసాను. ఒక అరగంట తర్వాత మళ్ళీ 10 అడుగులు వేసాను. మళ్ళీ అరగంట తర్వాత 15 అడుగులు వేసాను. అలా 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 దేవుడు ఒక 2 రౌండ్లు 2 రోజుల్లోనే 2-3 రౌండ్లు నడిపించారు దేవుడు నన్ను. ఇక ఆ తర్వాత 4 రోజులు 4 రౌండ్లు 5 రౌండ్లు వేస్తూ ఉన్నాను. నడక వస్తూ ఉన్నది. ఇక ఆ తర్వాత హాస్పిటల్లో మందులకి వెళ్ళినప్పుడు నీవు ఎప్పుడు ఒంటరిగా మాత్రం వెళ్ళబాకు, ఒక తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళబాకని శివరామకృష్ణ గారు డాక్టర్ గారు చెప్పారు. ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఎలా తోడు, ఇంకొక మనిషిని తోడు, దేవా ఏంది నా పరిస్థితి, తోడు లేకపోతే నేను వెళ్ళలేనా, నన్ను నడిపించాలి దేవా అని కన్నీటితో దేవుణ్ణి ప్రార్థించాను. నేను బ్రతికినంతకాలం దేవా, నేను బ్రతికినంతకాలం నన్ను ఒంటరిగా వెళ్ళి పనులు సక్కబెట్టుకొని మళ్ళీ ఇంటికి రప్పిస్తే, నేను బ్రతికినంతకాలం 2వ శనివారం నీ సన్నిధిలో నిద్రిస్తానని సమర్పణ చేసుకున్నాను నేను. ఆ సమర్పణ చేసుకున్న 2-3 వారాలకే నాలో మార్పు వచ్చింది. అలా ఇక అదే సంవత్సరం 2011 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున మన పెద్ద పాస్టర్ గారి ద్వారా నేను బాప్తీస్మం పొందాను. ఇక అక్కడి నుంచి వారం అంతకుముందు ఏదో మా తల్లిగారితో పాటు నాకు బాగున్నప్పుడు మా తల్లిగారితో పాటు ఏదో 15 రోజులు నెలకు 2 సార్లు పోతూ ఉండేవాడిని. అంతే, మందిరానికి ఎక్కువ వచ్చేవాడిని. అప్పటి నుంచి ఇప్పటివరకు వారం మందిరానికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఇది నా సాక్ష్యం. మరొక సాక్ష్యం ఏంటంటే నా భార్యకి 2019 సంవత్సరంలో బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి పెద్ద బలహీనత వచ్చింది. బలహీనత వచ్చిన తర్వాత ఒక వారానికి మందులు రాశారని ఇంటికి పంపించారు. 3 రోజులు వాడిన తర్వాత 4వ రోజు నా భార్యకి మాట రావటం లేదు. లేకపోతే నేను మా గేదెలు ఉన్నాయండి, సావిడి దగ్గర ఉన్నాను నేను. ఇక ఆ తర్వాత ప్రమేలని మా బంధువులమ్మాయి, బావా అక్కకు మాట రావట్లేదు, నువ్వు త్వరగా రాని వస్తే గబగబా వచ్చేటప్పటికి ఏమికి మాట రావటం లేదు, ఎక్కడో ఒక నంగి మాటలే వస్తున్నది. అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ గారిని తీసుకొని ఆటో మాట్లాడుకొని నా భార్యని జైతి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ జైతి హాస్పిటల్కి తీసుకెళ్తే మనిషి కుర్చీలో కూర్చోపెడితే కుంగిపోతుంది. కుంగిపోతున్న తర్వాత డాక్టర్ గారు చూసి ఈమెకి గొంతుకి చాలా బలహీనత వచ్చిందని ఆర్ఎంపీ డాక్టర్ గారికి చెప్పిందామా. పెరాలసిస్ టైపులో ఈమెకు గొంతుకు వచ్చిందనే పాయింట్ మాట్లాడింది. ఆ మాట చెప్పగానే మేమంతా కుంగిపోయాము. ఆ తర్వాత మీరు ఆ జూనియర్ ఆ డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు ఇద్దరిని నా రూమ్ రమ్మని ఇద్దరిని పిలిపించి, ఈమెకు వచ్చిన బలహీనత మామూలు బలహీనత కాదు, మరి మీరు చాలా ఖరీదు గల మందులు వాడాలి, ఈమెకి మీరు తట్టుకోగలరా అని డాక్టర్ గారు చెప్పారు, లక్ష్మి గారు. అయితే మరి ఎంత అవుద్ది డాక్టర్ గారు అని నేను అడిగాను. అయితే 5 రోజులు ఇంజక్షన్ చేయాలి, ఒక్కొక్క ఇంజక్షన్ 30,000 రూపాయలు అవుద్ది. అలా 5 ఇంజక్షన్లు 1,50,000 రూపాయలు అవుద్ది. ఏమో పరిస్థితి చూస్తే ముక్కు ద్వారా గాలి పీల్చుకునే స్థితిలో ఆమె నాకు కనపడతలేదు. ఆమె వెంటిలేషన్ పెట్టాలి, ఆ వెంటిలేషన్కి 15,000 ఖర్చు అవుద్ది. మరి మీరు రోజుకు 45,000 రూపాయలు ఓన్లీ ఇంజక్షన్కి వెంటిలేషన్కి 45,000 రూపాయలు అవుద్ది. ఐసీయూలో 5,000 రూపాయలు, 50,000 రూపాయలు ఖర్చు అవుద్ది రోజుకి. మీరు తట్టుకోగలరా, 5 రోజులు ఎలా జరుగుద్ది, మీరు తట్టుకోగలరా అన్నప్పుడు మేము చాలా కుంగిపోయాం, దేవుడి మీద భారం వేసాం. సరే కానివ్వండి, అంతా దేవుడే ఉన్నాడు కానివ్వండి అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత సరే మరి ట్రీట్మెంట్ మొదలు పెట్టమంటారా అని
అడిగారు డాక్టర్ గారు. మొదలు పెట్టండి మేడం గారు అన్నాను. ఆమెకు ఐసీయూలో జాయిన్ చేశారు. ఐసీయూలో జాయిన్ చేసిన తర్వాత ఇక ఆహారం తినే స్థితిలో ఆమె లేదు. ముక్కు ద్వారా ముక్కులో ట్యూబ్ వేసి ఆహారం పంపిస్తున్నారు. మజ్జిగ, కొబ్బరి బొండం నీళ్ళు, ఏదైనా జ్యూస్ లాంటి ముక్కు ద్వారా పంపిస్తున్నారు. మనిషి గువ్వైపోయిందన్నమాట. అంత బలహీనత వచ్చింది. ఇక ఆ తర్వాత మా చిన్న చెల్లెలు మల్లేశ్వరి హాస్పిటల్ నుంచి మన మందిరానికి వచ్చి మా పెద్దొందనికి ఇలాంటి బలహీనత వచ్చింది అని దైవజనులు ఇద్దరికి, పెద్ద పాస్టర్ గారికి, చిన్న పాస్టర్ గారికి, పెద్ద పాస్టమ్మ గారికి, చిన్న పాస్టమ్మ గారికి అందరికీ తెలియపరిచింది మా పెద్ద చెల్లెలు. అందరూ సంఘం ద్వారా దైవజనులు నలుగురు ప్రార్థన చేయించారు. ప్రార్థన చేయించిన తర్వాత ఇలా కంటిన్యూగా 2 రోజులు గడిచిన తర్వాత పెద్ద పాస్టమ్మ గారు వచ్చి బుధవారం రోజున హాస్పిటల్కి వచ్చి మా చిన్న చెల్లెలతో పాటు, అమ్మా నీవు సమర్పణ చేసుకో, సమర్పించుకో, నీకు బలహీనత నుంచి దేవుడు నేను కాపాడతాడు అని పెద్ద పాస్టమ్మ గారు నా భార్యకి చెప్పింది. చెప్పినప్పుడు ఈమె ఫస్టు అంగీకరించలేదు. అంగీకరించకుండా గంటలు గడిచే కొంది బలహీనత పెరిగిపోతుంది నా భార్యకి. సరే నేను సమర్పించుకుంటానమ్మా అని ఆమె అంగీకరించింది. అంగీకరించినాక అది 3వ రోజు ఐసీయూలో ఉంటాం. అయితే అదే రోజు సాయంత్రం ఈ 30,000 రూపాయల ఇంజెక్షను గంటా శ్రీనివాసరావు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అని ఉదయం చెప్పినప్పుడు, ఎప్పుడైతే దేవుడు చేసిన మేలు అన్నమాట ఇది అక్షరాల, ఎప్పుడైతే నేను సమర్పించుకుంటాను అని నా భార్య పెద్ద పాస్టమ్మ గారి దగ్గర అన్నప్పుడు, ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు గారు సాయంత్రం వచ్చి ఒక 30,000 రూపాయల ఇంజెక్షన్ అవసరం లేదు డాక్టర్ గారు చెప్పారు. అసలు ఆ విషయం చెప్పిన తర్వాత మాకు ఎంత ఆనందం వేసిందంటే, అసలు దేవుడు చేసిన మేలు. అదే రోజు సాయంత్రం 30,000 రూపాయల ఇంజెక్షను ప్లస్ ముక్కు ద్వారా గాలి పీల్చుకోలేకపోతే వెంటిలేషన్ పెట్టాలన్న వ్యక్తికి గంటా శ్రీనివాసరావు గారు వచ్చి దేవుడు మాట్లాడిచ్చాడు. గంటా శ్రీనివాసరావు గారి ద్వారా ఈమెకి 30,000 రూపాయల ఇంజెక్షన్ అవసరం లేదు, ఆ 1,026 రూపాయల ఇంజెక్షన్ 3 రోజుల నుంచి ఎలా కంటిన్యూ చేస్తున్నారో అలానే కంటిన్యూ చేయండి అని డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోయారు. ఆ డాక్టర్ గారు చెప్పారు. ఇక తర్వాత మాకు చాలా ఆనందం వేసింది. ఆనందం వేసిన తర్వాత మీరు రండి నా రూమ్లోకి అని చెప్పారు. వచ్చిన తర్వాత మీ దేవుడు చాలా మేలు చేశాడు మీకు, నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే పూర్ ఫ్యామిలీ లాగా ఉన్నారు. మనుషులను చూస్తేనే అర్థమైపోద్ది కదండి, మీకు తెలియదు కాదు. డాక్టర్ గారికి తెలిసిపోద్ది వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో. ఆమెకు కూడా సంతోషం వేసింది. ఇక మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడయ్యా, 30,000 రూపాయల ఇంజెక్షన్ అవసరం లేదు, గంటా శ్రీనివాసరావు గారు మీ ముందే చెప్పారు కదా, ఈ 1,026 రూపాయల ఇంజెక్షనే ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ చేసి ఆ తర్వాత ఇంటికి పంపిద్దాం అని చెప్పారు. ఇక చెప్పిన తర్వాత 3వ రోజు జరిగింది. 4-5 గడిచిన తర్వాత నా భార్య ఆ ముక్కులోంచి ట్యూబ్ తీశారు. 4వ రోజు ముక్కులోంచి ట్యూబ్ ఎప్పుడైతే తీశారో దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి నోటి ద్వారానే మజ్జిగ రసం కొంచెం ఇవ్వమన్నారు. ఇది నా భార్య సాక్ష్యం. నాకు 3 ఆడపిల్లలు. నాకు 3 ఆడపిల్లలైనా దేవుడు నాకు నలుగురు మనవలను ఇచ్చాడు. 2 కుమార్తెకి 2 బాబులు, 3 కుమార్తెకి 2 బాబులు, 4 మనవలను ఇచ్చాడు. మా కొరత ఏంటంటే పెద్ద కుమార్తెకి సంతానం లేకపోవటమే కొంచెం కొరత. దాని గురించి మీరందరూ ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా తల్లిగారి ద్వారా పాల సుబ్బారావు గారని వేజెండ్లలోనే ఊరు చివర మేము ఉండాం, ఊరు చివర వాళ్ళు ఉన్నారు.
పాల సుబ్బారావు గారు తల్లిగారు ఆమెకి బలహీనత వచ్చింది. బలహీనత వచ్చిన తర్వాత మా అమ్మగారు చెప్పిన మాటల ప్రకారం ఆమె మందిరానికి నడిపింపు వచ్చారు. ఆమె మా అమ్మగారిని అక్క అక్క అని పిలుస్తూ ఉండేది. నాకు వచ్చిన బలహీనత మామూలుది కాదమ్మా, మరి దేవుడు స్వస్థపరిచాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నువ్వు ప్రార్థన రండమ్మా అని మా తల్లిగారు చెప్పటం, సుబ్బారావు గారు పాల సుబ్బారావు గారు అమ్మగారు నాన్నగారు మన మందిరానికి నడిపింపబడ్డారు. అదే ప్రకారంగా సుబ్బారావు గారి భార్య గారు, కుమారుడు రాంబాబు, వారి సతీమణి, వాళ్ళ బాబు పాప, వాళ్ళు కూడా మందిరానికి వస్తూ ఉన్నారు. నా సాక్ష్యం, నాకు చేసిన మేళ్ళే మీ కుటుంబాలు కూడా చేస్తాడని నాకు పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. ప్రభు పేరట వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. సజీవ సాక్ష్యాలివి, సిలువ మూర్తి ప్రేమకు సజీవ సాక్ష్యాలివి, సమాధాన శక్తికి సజీవ